హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. మనం దాదాపుగా 1 మంత్ తర్వాత ఈరోజు క్లాస్ అనేది చెప్పుకుంటున్నాము. అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. మనకి ఈరోజు ఒక జీకే ఇంట్రెస్టింగ్ టాపిక్, బేసిక్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి టాపిక్. ఈరోజు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మనం నేర్చుకుందాం. దీంతో పాటు మనకు కొన్ని విషయాలు అనేది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటిదంటే మనకు దాదాపుగా టెట్లో మేము 7th వరకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ అనేది కంప్లీట్ చేసినాం. ఇప్పుడు డిఎస్సి అనేది స్టార్ట్ అవుతుంది. టెట్ తర్వాత ఇదే మనకు ఫస్ట్ క్లాస్ అండి. సో కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో మేము చెప్పేది ఏంటిదంటే మనకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో. ఎందుకు అని అంటే మీకు సంబంధించిన రోజు అంటే మనము ఎప్పుడైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా మనకు కరెంట్ అఫైర్స్, జీకే అనేది ప్రాణం. అవి లేకుండా ఏది కూడా జరగదు. సో మనకు పేపర్ అనేది ఇంపార్టెంట్. రోజు ఎవరైతే పేపర్ ఖచ్చితంగా చదువుతారో వాళ్ళకు ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి స్కోప్ ఉంది. సో మేము ఒక పేపర్, స్టాండర్డ్ పేపర్ ఏంటిది మనకు ఈనాడు తెలుగు స్టేట్స్లలో. దాని తర్వాత సాక్షి పేపర్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్, అది సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఏదైనా మనకు డిఎస్సికి సంబంధించి ఉందా లేదా, ఎడ్యుకేషన్కి సంబంధించింది ఉందా లేదా, జీకే ఆర్ కరెంట్ అఫైర్కి సంబంధించింది ఉందా అనేది మేము చూసుకొని ప్రతి ఒక్కటి వాట్సాప్ ఛానల్లో మేము లింక్ పెడుతున్నాము. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్కి వచ్చేస్తే మేము మీకు మీమ్స్ ద్వారా, అలాగే మనందరికీ తెలిసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ఏదైనా అవ్వగానే మనం ఒక పోస్టర్ లాగా తయారు చేసి దానికి సంబంధించిన మ్యాటర్ కింద రాసి మీకు ఇస్తే ఈజీగా ఒక ఐకానిక్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మేము అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం. సో మీరు మాకు ఆదరిస్తారనేటువంటి ఉద్దేశం అయితే మాకుంది. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క చెప్పేటువంటి విధానం, మేము మాట్లాడేటువంటి విధానం, మీకు అర్థమయ్యేటువంటి విధానం, మీకు ఎవరైనా కూడా మనకి ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో అక్కడనే మనం అకామిడేషన్ అనేది అవుతాం. అది స్టడీ కానివ్వండి, మన యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి. సో మీరు కూడా 1-2 టెట్ డిఎస్సి క్లాసెస్ మేము ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేసాం. బిట్స్ కూడా దాదాపుగా 350కి సంబంధించినటువంటి బిట్స్ ఉన్నాయి. సో మేము ఇలా పోస్ట్ చేస్తూనే ఉంటాం. మేము కూడా ఒక ఆస్పిరెంట్, మాదొక టీం ఉందండి. సో మేము కూడా ముందు ముందు మనకు డిఎస్సి మీద అప్డేట్స్, అలాగే టెట్ మీద అప్డేట్స్, ఇంకో టెట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందని అంటున్నారు. మరి వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మేము అందిస్తాం. ఇప్పుడైతే మనం టాపిక్లో వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దాం, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ మనము గవర్నర్ గారి గురించి మాట్లాడుకుందాం. మన యొక్క గవర్నర్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి గవర్నర్. ఇప్పుడు మనం టీఎస్ నుండి ఎట్లా వచ్చినాం, టీజీ అని అంటున్నాం కదా. సరే, ఏదైతే ఏంది మనకు యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలవాలి. శ్రీ జిష్ణుదేవ్ వర్మ, ద హానరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది తెలుగు మీడియం వాళ్ళు వినొచ్చండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వినొచ్చు. ఎందుకంటే అందరికీ సేమ్ ఉంటుంది కదా. అంటే ఇంగ్లీష్లో కొంచెం బాగుంటుంది, మనకు తెలుగులో బైలింగ్వల్గా ఏది కూడా బాగుండదు. అంటే చేస్తే తెలుగులో చేయాలి, లేకపోతే ఇంగ్లీష్లో చేయాలి. మేము ఇంగ్లీష్లో చేసినాం. ఎందుకు, మన యొక్క ఛానల్ మెయిన్ ఫోకస్డ్ ఆన్ ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి. ఎందుకు, ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఎక్కడా కూడా మనకు రీసోర్సెస్ లేదు. సో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మన యొక్క గవర్నర్ ఎవరండి, గవర్నర్స్ మీద కూడా అడిగేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మేము దీని తర్వాత మన అన్ని స్టేట్స్కి సంబంధించిన గవర్నర్స్, తర్వాత అన్ని యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి గవర్నర్స్, మనకు జవహర్లాల్ నెహ్రూ నుండి నరేంద్ర మోడీ వరకు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, సేమ్ ఇలాగే పిక్చర్ ఇస్తాము. ఇలాగే కింద మనకు డీటెయిల్స్ ఉంటుంది. అలాగే మనకు ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ప్రెసిడెంట్ నుండి ఇప్పుడు ఎవరు, మనకు ద్రౌపది ముర్ము వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారి నుండి ఇప్పుడు ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారి వరకు మేము వాళ్ళ యొక్క పీరియడ్, వాళ్ళ యొక్క ఫోటో, అలాగే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తాం. అలాగే మేము వైస్ ప్రెసిడెంట్ కూడా ఇస్తాం. సో
జీకే ప్రతి ఒక్కటి మేము క్లాస్ చెప్తామా అంటే లేదండి. ఎందుకంటే మినిమం బేసిక్స్ అనేది చెప్తాం. తర్వాత ఇక మీరు అందుకోవాలి. ఓకే. మన యొక్క గవర్నర్ ఎవరు? శ్రీ జిష్ణుదేవ్ వర్మ, ద హానరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే. నెక్స్ట్ మనం చూద్దాం మన యొక్క చీఫ్ మినిస్టర్, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎవరు? శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. ఓకే. ఇక్కడ నేను కొడంగల్ అని ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు మన యొక్క చీఫ్ మినిస్టర్ గారి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ ఏంటిది అని కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేం కదండి. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళది అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అని మొన్న టెట్లో అడిగారు. అలాగే ప్రీవియస్గా జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్లో ఒకటి అడిగిండ్రు, ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు అని అడిగిర్రు. అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరుండే? మహమ్మద్ అలీ అని టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఉండే. అతను ఏంటిది డైరెక్ట్గా ఎమ్మెల్యే కాదు, ఏంటిది మనకు ఎమ్మెల్సీ తోటి వచ్చినటువంటి వ్యక్తి. సో ఇలా నామినేటెడ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీస్ ఎవరు ఉన్నారు అనేది కూడా మేము చెప్తాం. ఎమ్మెల్యేస్ 119 సంబంధించిన 119 ఎమ్మెల్యేస్ కూడా చెప్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందే. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్ అదర్ అన్అలాటెడ్ ఏంటిది అన్అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకు ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంబంధించినటువంటి ఏంటిది డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అతను ఒక్క చీఫ్ మినిస్టరేనా, ఒక సీఎంఏనా, ఇంకేమైనా అతని కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయా అనేది చూస్తాం. నెక్స్ట్ మనకు ఇంకొక మినిస్టర్ ఉంటాడు. ఆ మినిస్టర్ ఏ మినిస్టర్, అసలు అతను ఏం చేస్తాడు, అతని యొక్క నియోజకవర్గం ఏంటిది, అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే మున్సిపాల్కి సంబంధించింది అలాగే అర్బన్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కింద వస్తాయి. అవన్నీ కూడా చీఫ్ మినిస్టర్ గారు చూస్తారు. తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ ఏంటిది? మనకు హోమ్ అంటే హోమ్ మినిస్టర్ అంటాం కదా. ఇప్పుడు సెంట్రల్లో హోమ్ మినిస్టర్ ఎవరు? మనకు అమిత్ షా. ఓకే. ఇలాగా మనము గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ స్టేట్లో హోమ్ మినిస్టర్ ఉన్నాడా? మనకు తెలంగాణలో లేరు కాబట్టి ఎవరి కింద వస్తుంది అది? మన చీఫ్ మినిస్టర్ గారి కింద వచ్చేస్తుంది. ఎట్లా? అన్అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు దాదాపుగా మనకు 18 నుండి 20 మంత్రులు ఉంటారు. ఎవరికైతే ఇవ్వరో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు కూడా లేరు కదా ఇప్పుడు. సో దాని యొక్క మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఎవరి కింద వస్తుంది అంటే చీఫ్ మినిస్టర్ కిందనే వస్తుంది. సో నెక్స్ట్ కొడంగల్ అనేది వాళ్ళ యొక్క నియోజకవర్గం. తర్వాత మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇవేంటిది అంటే ఒకసారి నోట్ చూద్దాం. అబౌట్ 2 డిపార్ట్మెంట్స్ నాట్ అలాటెడ్, సో దే కమ్స్ అండర్ చీఫ్ మినిస్టర్ అంటే సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు. ఓకే. తర్వాత మనము నెక్స్ట్ నెంబర్ 2కి వెళ్ళిపోతే ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ ఏంటిది? మదిరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనకు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మన యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు? శ్రీ మల్లు భట్టి విక్రమార్క. మనకు ఫైనాన్స్ మినిస్టర్ అన్నా కూడా మనకు మల్లు భట్టి విక్రమార్క. తర్వాత ప్లానింగ్ అలాగే ఎనర్జీకి సంబంధించినటువంటి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ నియోజకవర్గం అని అంటే మదిరా. ఓకే. ఇది మనకు పాత ఖమ్మం జిల్లాకు సంబంధించింది. ఇప్పుడు మనకు ఐ థింక్ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఉంటుంది. ఓకే. తర్వాత మనకు స్పీకర్ వచ్చేసి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, హానరబుల్ స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ తెలంగాణ స్టేట్. మన తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి స్పీకర్ ఎవరు అని అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు? శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్. మరి గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మన యొక్క స్పీకర్ గారి నియోజకవర్గం ఏంటిది అంటే మనకు వికారాబాద్. ఓకే. మీరు ఇట్లా తెలుగులో కూడా రాసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. అందరికీ మినిమం బేసిక్ అనేది అర్థమవుతుంది కదా. దట్స్ ఇనఫ్. మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేది అవసరం లేదు. ఓకే. తర్వాత మనకు ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం. మనకు ఫస్ట్ స్పీకర్ వచ్చేసి సిరికొండ మధుసూదనాచారి. ఓకే. మనకు సెకండ్ స్పీకర్ వచ్చేసి మనకు పోచం శ్రీనివాస్ అని అంటాం కదా వాళ్ళు. తర్వాత థర్డ్ స్పీకర్ వచ్చేసి మనకు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్. ఓకే. తర్వాత మనం వెళ్ళిపోయినట్లయితే
డోర్నకల్. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు? శ్రీ జాటోత్ రామ్‌చందర్ నాయక్. సో, శ్రీ జాటోత్ రామ్‌చందర్ నాయక్ గారి ఏంటిది మన యొక్క డిపార్ట్మెంట్ ఏంటిదంటే మనకు హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఇప్పుడు మనము స్పీకర్ చూసుకున్నాం. ఎవరు? గడ్డం ప్రసాద్ గారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎవరు మనకు? ఎవరు? జాటోత్ రామ్‌చందర్ నాయక్. మరి డిప్యూటీ స్పీకర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే మనకు స్పీకర్ గారు ఎప్పుడైనా అంటే లీవ్‌లో ఉన్నా గానివ్వండి, అవైలబిలిటీ లేకుండా లేకపోతే ఏమైనా బ్రేక్స్ తీసుకుంటే ఆ చైర్‌లో ఉండి అంటే ఆ శాసనసభను ఏదైతే అసెంబ్లీ రన్నింగ్‌లో ఉంటుంది గదా! దాన్ని నడిపించేటువంటి సెకండ్ ఇప్పుడు మనం క్లాస్ లీడర్‌లో ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ అంటాం గదా! సో, అట్లాగన్నట్టు. సో, రామచందర్ గారు ఇక్కడ డోర్నకల్. ఇక్కడ మనకు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి నియోజకవర్గం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రీ నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే. ఇతను మనకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మనకు దాదాపుగా అందరికీ సుపరిచితులు. అంటే ముందుగా నుండి ఉన్నటువంటి మనకు తెలుసు. సో, ఇరిగేషన్ అండ్ క్యాడ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. ఇప్పుడు మనము ఇరిగేషన్ చూసాం కదండీ! ఇప్పుడు కాళేశ్వరం ఉంది. ఆ కాళేశ్వరంకి సంబంధించినటువంటి లేకపోతే మన యొక్క వాటర్ ఉంటాయి కదా! ఏదైనా గూడా ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ఏదైనా డ్యామ్స్, తర్వాత రిజర్వాయర్స్ అవన్నీ గూడా మనకు ఈ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకు రేషన్ కార్డ్ ఉంటుంది. మనకు రేషన్ ఇవ్వాలన్నా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డ్ మీద మన చీఫ్ మినిస్టర్ గారి బొమ్మ ఉంటది. అలాగే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ ఉంటది. ఎందుకంటే ఈ ఫుడ్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్‌కి మినిస్ట్రీ ఎవరు అంటే శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నా ఏం గాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారన్నా మీరు ఎట్లా అయినా ఏం గాదు. మనకు కావాల్సింది మార్క్. ఓకే. సరే మరి నియోజకవర్గం ఏంటిదంటే హుజూర్ నగర్. ఓకే. మనకు నల్గొండ ఆ సమీపంలో ఉండేటువంటి నియోజకవర్గం. అంటే నల్గొండ ఎందుకంటున్నా అంటే ఫేమస్ కాబట్టి ఇప్పుడు ముందు పాత జిల్లాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తదనేటువంటి ఉద్దేశంతోటి అంటున్నా. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎవరి కింద వస్తున్నాయి? శ్రీ దామోదర్ రాజనరసింహ అనే మనకి ఇక్కడ ఆందోళు. మనం ఆల్రెడీ ఆందోళుకు సంబంధించినటువంటి మనము తెలుగులో లెసన్ నేర్చుకున్నాం కదా! సో, అదే ఆందోళు ఇది. ఓకే. ఇక్కడ చూద్దాం శ్రీ దామోదర్ రాజనరసింహ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. మీ అందరికీ తెలిసిందే హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది? మనకు హాస్పిటల్స్ వస్తాయి, మెడికల్ కాలేజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కిందనే వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నా కూడా మనకు తెలిసిందే. తర్వాత శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇక్కడ R&B అని అంటాం కదా! మనం ఇప్పుడు ఏంటిది? మనం చూద్దాం ఒకసారి. మన ఊర్లల్లో డాంబర్ రోడ్ అని అంటాం కదా! అదొకటి. అది R&B కింద వస్తది. తర్వాత మనము ఇంకొక రోడ్ సీసీ రోడ్ అంటాం కదా! అది వేరే అండి. సో, డిఫరెన్సెస్ అనేవి కొంచెం తెలుసుకుంటే ఇంపార్టెంట్. తర్వాత సినిమాటోగ్రఫీ అంటే ఏంటిది? మొన్న నంది అవార్డ్స్ వచ్చినాయి. ఆ నంది అవార్డ్స్‌కి సంబంధించినటువంటి మినిస్ట్రీ, సినిమాటోగ్రఫీకి మినిస్ట్రీ ఎవరు అనేది కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నంది అవార్డ్‌కి ఇప్పుడు మన ప్రభుత్వం పెట్టుకున్నటువంటి పేరేంటిది? గద్దర్ అవార్డ్స్. ఓకే. ఇక ఫేమస్ కాబట్టి నంది అవార్డ్స్ అని వస్తుంది. సో, మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం ఏంటిది అంటే నల్గొండ. ఓకే. తర్వాత మనము చూసుకున్నట్లయితే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇతను మనకు దాదాపుగా మనకి ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ ఉన్నటువంటి ఆ ఏరియాలో మంతిని నియోజకవర్గానికి చెందినవారు. ఇక్కడ మనము పివి నరసింహారావు మీ అందరికీ తెలిసిన వారే. పివి నరసింహారావు కూడా మనకు ఇక్కడ నుండి అంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. అంటే నేను నార్మల్‌గా కొంచెం అంటే రెస్పెక్ట్ అంటే ఇస్తున్నా దాదాపుగా. కొన్ని ఫ్లోలో వచ్చేస్తున్నాయి. ఎవరు ఏం ఫీల్ కాకండి. అంటే అందరూ పెద్దవాళ్ళే. అంటే ఇప్పుడు మనం క్లాస్ ఉన్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం. సో, నా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే మళ్ళీ దీని కింద కామెంట్స్ నువ్వు గారు చెప్పలే, నువ్వు అది చెప్పలే, ఇది చెప్పలే అని కాకుండా స్పోర్టివ్‌గా తీసుకోండి. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనకు ప్రీవియస్ ఐటీ మినిస్టర్ ఎవరుండే? కేటీఆర్ ఉండే. తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చిర్రంటే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఓకే. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్. శాసనసభకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా
మనకు శ్రీధర్ బాబు గారే చూసుకుంటారు. నెక్స్ట్ మనకు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ మనకు పాలేరు నియోజకవర్గానికి సంబంధించింది. ఇది మనకు ఖమ్మం ప్రాంతంలో ఉండేటువంటి నియోజకవర్గం. తర్వాత శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మినిస్ట్రీస్ ఏంటి అంటే మనకు రెవెన్యూ అండ్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది. ఓకే, ఆ ఇందిరమ్మ పథకానికి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే. ఓకేనా అండి? ఎందుకు మనం ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఇప్పుడు స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ని అటాచ్ చేసుకొని అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది, చెప్పలేము కదా. సో మనం ఆల్రెడీ అలర్ట్ ఉంటే ఇట్స్ బెటర్ కదా అని మా యొక్క ఫీలింగ్. తర్వాత మనము శ్రీ పొన్నం ప్రభాకర్. మనకు అందరికీ తెలుసు, మనము ఫ్రీ బస్సెస్ అనేది రోజు ఉపయోగిస్తున్నాం, అంటే లేడీస్. తర్వాత ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అంటే ఇప్పుడు టీజీఆర్టీసీ అన్న ఒకటే. సో మనకు అందరికీ తెలిసిన విషయమే, ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ అనేది ఉంది కదా, ఇప్పుడు అది దేని కింద వస్తుంది? మహాలక్ష్మి పథకం ఉంది. మహాలక్ష్మి పథకంకి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ ఏది? ట్రాన్స్పోర్ట్. ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి ఎవరు? కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత ఎవరు? మనకు తుమ్మల నాగేశ్వరరావు. ఇట్లా 4 ఇస్తాడు. అప్పుడు మనము ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కాకుండా ముందే జాగ్రత్త పడాలి. పొన్నం ప్రభాకర్ గారు ఏంటిది? మనకు ట్రాన్స్పోర్ట్, అలాగే బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మంత్రి. సో మనకు హుస్నాబాద్ అనేటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత మనము చూసుకున్నట్లయితే శ్రీమతి కొండా సురేఖ గారు మనకు వరంగల్ ఈస్ట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనకు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, తర్వాత ఎండోమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ. సో మనకిప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకం. మనము ఫారెస్ట్ గురించి ఖచ్చితంగా 100% ఇండియన్, వరల్డ్, స్టేట్ జియోగ్రఫీకి సంబంధించిన దాంట్లో మనకు టచ్ అవుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఎవరు అంటే శ్రీమతి కొండా సురేఖ గారు. ఎక్కడ నుండి? మనకు వరంగల్ ఈస్ట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ వెస్ట్ అని కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. సో మనము ఏంటిది? మనము అలర్ట్ ఉండాలి. మ్యాక్సిమం మనకు అంటే ఒక ఆస్పిరెంట్గా చెప్తున్నాను, మనం ఖచ్చితంగా ఒక అలర్ట్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్ ఏంటిదంటే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఆప్షన్లో పరకాల అనేది ఉంటుంది, వరంగల్ ఈస్ట్ అనేది ఉంటుంది, వరంగల్ వెస్ట్ అనేది ఉంటుంది, నాకు తెలిసి నర్సంపేట, లేకపోతే వర్ధనపేట, లేకపోతే భూపాలపల్లి, ఈ 3 దాంట్లలో 4వది ఇస్తారు. ఎందుకు అని అంటే ఈ 4 జిల్లాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి 4 జిల్లాలు పూర్వం వరంగల్ జిల్లాకు చాలా సుపరిచితురాలు. సో అట్లా అడిగి కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో వరంగల్ ఈస్ట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే శ్రీమతి డి అనసూయ. అంటే మనకు తెలిసిన విషయం ఏంటిది అంటే ఎక్కువ ఫేమస్ సీతక్క అని అంటాం కదా. సీతక్క గారు మనకు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇంక్లూడింగ్ రూరల్ వాటర్ సప్లై అండ్ ఉమెన్ అండ్ ఏంటిది చైల్డ్ వెల్ఫేర్. సో ఇక్కడ మనకు రేపు వచ్చేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కిందనే వస్తాయి. సో మనకు సీతక్క గారు వచ్చేసి ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత మనము నెక్స్ట్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక్కడ అగ్రికల్చరల్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ మినిస్ట్రీ అంటే ఈ మినిస్ట్రీస్ అన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావు కిందనే వస్తుంది. అంటే అతని ఆధీనంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు అగ్రికల్చరల్, మనకు తెలంగాణ అనేది దేశంలోనే అగ్రికల్చరల్లో ఫస్ట్. అలాగే మనకు హ్యాండ్లూమ్స్ డే ఇప్పుడు మనకు ఆగస్టు 7. ఓకే, తర్వాత మనకు టెక్స్టైల్కి సంబంధించింది, కోఆపరేషన్కి సంబంధించింది, తర్వాత మార్కెటింగ్కి సంబంధించింది, ఇవన్నీ కూడా ఈ అన్ని మినిస్ట్రీస్ కూడా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు చూసుకుంటారు. సో మనకు ఖమ్మం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓకే, తర్వాత మనకు
శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మనకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఇక్కడ మనము త్రీ వర్డ్స్ ఏంటి అంటే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయం, పురావస్తు శాఖ అని అంటాం కదా. కొంచెం ప్రొనౌన్సియేషన్లో అటు ఇటు ఉండొచ్చు, బట్ మీరు సరి చేసుకోండి. తర్వాత మనకు కల్చర్, సంస్కృతి, అలాగే టూరిజంకి సంబంధించినటువంటిది. అలాగే ఇక్కడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అంటే ఏంటిది, ఇప్పుడు మద్యపానానికి సంబంధించినటువంటి, ఇప్పుడు తండాలల్లో గుడుంబాలకు సంబంధించినటువంటి ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు. సో ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది కూడా మనకు ఎక్కడ కింద వస్తుంది, శ్రీ జూపల్లి కృష్ణారావు కింద వస్తుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి కింద వస్తుంది, హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కొల్లాపూర్ నుండి మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, బర్రెలక్క అని వింటారు కదా, ఎప్పుడైనా ఇన్స్టాలలో యూట్యూబ్స్లలో విన్నారు కదా. ఆ బర్రెలక్క కూడా కొల్లాపూర్ నుండే పోటీ చేసింది. ఓకే, అంటే అది జీకేలు అడగరు కానీ అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు వచ్చేటువంటి అన్నీ కూడా ఒక 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే 3 ఉన్నారు. వాళ్ళు మొన్న అంటే రీసెంట్ ఒక 10-15 రోజుల ముందు, జూన్లో వాళ్ళు ఎన్నికయ్యారు మంత్రులుగా. శ్రీ గడ్డం వివేక్ వెంకట్ స్వామి మనకు చెన్నూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ జియాలజీ. ఆర్కియాలజీ వేరు, జియాలజీ వేరు. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా లేబర్ ప్రాక్టీస్ అనేది గుర్తుపెట్టుకోండి. లేబర్, దీనికన్నా ముందు లేబర్ డిపార్ట్మెంట్కి ఎవరు ఉండేవాళ్ళు అంటే మల్లారెడ్డి, పూలమ్మిన పాలమ్మిన అని అన్నారు కదా మన కాలేజ్, ద ఫేమస్ మల్లారెడ్డి. అతను లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ. ముందు అవసరం లేదు, బట్ లింకేజ్ చేసుకొని చదువుకుంటారేమో అని ఆశ, అంతే. తర్వాత మనకు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఇప్పుడు మనము ఎస్సీకి సంబంధించినటువంటి, ఎస్టీకి సంబంధించినటువంటి, మైనారిటీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ అంటే వాళ్ళ బాగుగోకు, అంటే ఇప్పుడు గిరిజన ఆశ్రమ పాఠశాల ఉంది, ఇప్పుడు మా దగ్గర గిరిజన పాఠశాల ఉంది. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్. కానీ ఎడ్యుకేషన్ కాకుండా ఎస్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు ఎవరు అంటే శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక్కడ మనము ధర్మపురి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనము ముందుగా 2014లో చూసుకున్నట్లయితే అజ్మీరా చందులాల్, ఇక్కడ మనకు ములుగు నుండి అజ్మీరా చందులాల్ గారు ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, అంటే ఆ ట్రైబల్కి సంబంధించిన వారు ఉండేది. మళ్ళీ తర్వాత మనము ఎవరు సేమ్ ఇదే ధర్మపురి నుండి ఈశ్వర్ గారు ఉండే. తర్వాత మనకు ఇప్పుడు సేమ్ ధర్మపురి నుండే లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే శ్రీ వకీటి శ్రీహరి గారు, ఇక్కడ యానిమల్ హస్బెండరీ, తర్వాత డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్. ఇక్కడ మనం మెయిన్గా స్పోర్ట్ అనేది అంటే స్పోర్ట్స్ ఉంటాయి కదా, గేమ్స్కి సంబంధించింది, అది గుర్తుపెట్టుకోండి, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ. ఓవరాల్గా చూసుకోండి. తర్వాత మనకు నియోజకవర్గం చూసుకున్నట్లయితే మత్కల్ అంటే ఏంటిది, ఇది వాళ్ళ యొక్క నియోజకవర్గం పేరు. ఇప్పుడు మనం ధర్మపురి, ములుగు, వరంగల్ ఈస్ట్ అని ఉన్నాం కదా. సో మీకు పిక్చర్ తోటి కూడా తెచ్చాం. సో దీంతో మనకు మ్యాక్సిమం అయిపోయింది, అన్ని మినిస్ట్రీస్ అనేవి అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, ఫాలో అండ్ లైక్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎందుకు మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తూ మీకు ఇస్తున్నామంటే మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి. మన యొక్క ఆలోచన 10 మందికి రీచ్ అవ్వాలంటే మీ లైక్, మీ యొక్క షేరే దానికి ఒక వాహనంగా కావాలనేదే మా యొక్క కోరిక. సో మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా మనకు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాయి. ఈ పిక్చర్స్ కావాలి అని అనుకుంటే మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో లర్నర్ జోన్ అని కొట్టండి, లేకపోతే లర్నర్ జోన్ 7 అని కొట్టినా కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ అండి, మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.